అసలు సయాటికా నొప్పి అంటే ఏంటి? ప్రతి సయాటికా నొప్పికి సర్జరీ అవసరమా? ఈరోజు మనం ఈ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. ఆమె కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. సో, నార్మల్లీ మన వెన్ను నిర్మాణం ఎలా ఉంటుందంటే బోన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయండి. 2 బోన్స్ మధ్యలో డిస్క్ అన్నది ఉంటుంది. డిస్క్ అంటే గుజ్జులాగా మెత్తగా ఉంటుంది. దీని వెనకాల నరాలు వెళ్తూ ఉంటాయి. డిస్క్ జనరల్లీ దాని ఉండాల్సిన పరిధిలో దాటి జారి కొంచెం నరాన్ని ప్రెస్ చేస్తే పూర్తిగా కాలు మొత్తం పెయిన్ వస్తుంది. దీన్నే సయాటికా అంటాము. అది నొప్పిలాగా రావచ్చు, తిమ్మిరి మంటలాగా రావచ్చు, కొంతమందికి వీక్‌నెస్ లాగా కూడా రావచ్చు. ఈ నొప్పిలన్నిటికీ సర్జరీ అవసరం ఉండదండి. ఓకే. మోస్ట్‌లీ మనకి సయాటికా వచ్చిన వెంటనే మనం చేయాల్సిందేంటంటే భయపడకుండా ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అందులో స్పైన్ సర్జన్‌ని కన్సల్ట్ అయితే మనం ఫస్ట్ ఇనీషియల్లీ మందులతోనే ట్రీట్ చేస్తామండి. ఎందుకంటే ఏ నొప్పన్నా మన బాడీకి సొంతగా ఆటోమేటిక్‌గా తగ్గించుకునే స్వభావం ఉంటుంది కాబట్టి. మందులతో పాటు కొన్ని బేసిక్ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఆ 2 కలిపి చేస్తే మందులు, ఫిజియోథెరపీ కలిపి చేసుకుంటే చాలా వరకు అంటే 90% వరకు ఆటోమేటిక్‌గా సయాటికా నొప్పి అనేది తగ్గిపోతుంది. అది ఒకవేళ తగ్గకపోతే అప్పుడు నడుములో ఒక చిన్న ఇంజెక్షన్ చేస్తే జస్ట్ 5 నిమిషాల పనిలాగా చిన్న ఇంజెక్షన్ నడుములో ఇస్తే అది కూడా మనకి నొప్పి తగ్గిస్తుంది. సయాటికా అన్నది ఫిజియోథెరపీతో లేదంటే ఇంజెక్షన్‌తో మనం నయం చేసేసుకోవచ్చు. చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళకేంటంటే ఈ 2 చేసిన తర్వాత కూడా తగ్గదు. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ పనులు చేసుకోవటంలో ఇంకా ఇబ్బంది ఉంటుంది. లేదా కొంతమందికి వీక్‌నెస్ లాగా వస్తుందన్నమాట. వాళ్ళలో మాత్రమే మనం సర్జరీ అన్నది సజెస్ట్ చేస్తాము. ఆ సర్జరీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో మనకి బియ్యం గింజంత ఇన్సిషన్‌తో మనం సర్జరీ అన్నది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంతకు ముందులాగా పైనుంచి కింద దాకా కోసి మనం బ్లడ్ చూస్తూ చేయాల్సిన అవసరం లేదు. డే కేర్ ప్రొసీజర్‌లకు కూడా మనం సర్జరీలు చేస్తూ ఉంటాము. సో, ఫస్ట్ థింగ్ సయాటికా అనంగానే భయపడిపోయి ఇంట్లో ఉండి నచ్చిన మందులు వాడకుండా ఒక సర్జన్‌ని మీరు కలిస్తే ఏంటంటే ఒక ప్రాపర్ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా తగ్గించేలాగా చూస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.